ప్లేస్ చాలా బాగుంది కదా. సంజు, చెప్పు నీకో విషయం చెప్పాలి. చెప్పు ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? మ్యారేజ్ ప్రపోజలా? రింగ్ తీసుకొచ్చావా? ఎక్కడ దాచావు? సంజు, నాకు ఇది వర్కౌట్ అవుతుందో నమ్మకం లేదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. మెల్లగా వాళ్ళే సెట్ అయిపోతారు. నువ్వేం వరి అవ్వకు. ఒక పిల్లాడు పుట్టాక వాళ్ళే అర్థం చేసుకొని సెట్ అయిపోతారు. కొంచెం సీరియస్గా ఉండు. నన్ను చెప్పనిస్తావా? సరే చెప్పు. మన మధ్య ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదనిపిస్తుంది. ప్రాంక్ ఏమైనా ప్లాన్ చేసావా? కెమెరాస్ ఎక్కడ పెట్టించావు? నాకు నీ మీద ప్రేమే లేదంటుంటే ప్రాంక్ అంటున్నావేంటి? ఏం మాట్లాడుతున్నావు? సీరియస్గానే చెప్తున్నావా? జోక్ ఏమైనా చేస్తున్నావా? నేను నిన్నేమైనా ఇబ్బంది పెట్టానా? లేకపోతే నా బిహేవియర్తో నీకేమైనా ప్రాబ్లం ఉందా? చెప్పు. అవేం కాదు సంజు. నాకెందుకో నీతో ఆ వైబ్ రావట్లేదు. నా థాట్స్కి నీ మూడ్ స్వింగ్స్కి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. వైబ్ ఏంటి, మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇదే ఇప్పుడు మన మధ్య జరుగుతుంది చూడు, అదే. అఖిల్ ప్లీజ్, చెప్పాలనుకుంది సూటిగా చెప్పు. అటు ఇటు తిప్పి చెప్పకు. చూడు, నీతో ఫస్ట్లో బాగానే అనిపించింది, కానీ నాకు ట్రావెల్ చేస్తుంటే ఎగ్జైటెడ్గా లేదు సంజు. ఇన్ఫ్యాక్ట్ బోరింగ్గా ఉంది. నువ్వు అన్నిటికీ కాంప్రమైజ్ అవుతుంటే ఏదో నా కోసమే కాంప్రమైజ్ అవుతున్నావని గిల్ట్ వచ్చేస్తుంది. నువ్వు నాతో ఉండటానికి నీ ప్రమోషన్ వదులుకోవడానికి సిద్ధపడ్డావు. అది నాకు ప్రతిరోజు మైండ్లో పొడుస్తూనే ఉంది. నేను నీకు నచ్చినట్టు ఉండడం కూడా తప్పేనా? నచ్చినట్టు ఉండమంటే నీ ఇష్టాల్ని చంపుకొని ఉండమని కాదు, నాకు కూడా నీ ఇష్టాలు నచ్చేలా చేయడం. అది నాకు ఎప్పుడూ అనిపించలేదు. యాక్చువల్గా నాకు ఈ రిలేషన్షిప్ చాలా సఫకేటింగ్గా ఉంది సంజు. సఫకేటింగా? అవును, నాకు నీ ప్రేమ చూస్తుంటే ఊపిరాడట్లేదు. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి నిన్ను లవ్ చేశా, కానీ ఇది లవ్లా లేదు, ఒక లూజర్లా నన్ను పోర్ట్రే చేస్తున్నట్టుంది. దీనికోసం బ్రేకప్ చెప్తున్నావా? నేనెప్పుడు నిన్ను లూజర్లా చూడలేదు కదా. అవును, నువ్వు చూడలేదు, కానీ నేను అలానే మిగిలిపోతా అని భయంగా ఉంది సంజు. ప్లీజ్ డూ అండర్స్టాండ్, ఐ నీడ్ సమ్ స్పేస్. అఖిల్, నువ్వు అలా ఏం ఆలోచించుకో. మనం డిస్కస్ చేసి ఇష్యూని సార్ట్అవుట్ చేద్దాం. ఏహే, అసలు ఇష్యూనే నువ్వు అంటుంటే నీకు అర్థం కాదా? వద్దంటుంటే చీప్గా రిక్వెస్ట్ చేస్తావేంటి? నీకు సిగ్గనిపించట్లేదా? సిగ్గా? అసలు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? ముందు నువ్వు నా బాధ అర్థం చేసుకో. నువ్వు నన్ను లవ్ చేయడమే నాకు ఇబ్బందిగా ఉంది. నీ ఓవర్ కన్సర్న్తో నన్ను పూర్తిగా చేతగాని వాడిలా మార్చేస్తున్నావు. ఐ డోంట్ వాంట్ దిస్ ఇన్ మై లైఫ్. నేను అడిగానా నేను లవ్ చేయమని? నేను అడిగానా నేను పెళ్లి చేసుకోమని? సంజు, నేను డిబేట్ పెట్టడానికి రాలేదు, నా డెసిషన్ చెప్పడానికి వచ్చా. ప్లీజ్ మూవ్ ఆన్. మూవ్ అన్నా? ఏం మాట్లాడుతున్నావు? ఈజ్ దిస్ యువర్ ఫైనల్ డెసిషన్? దిస్ ఈస్ నాట్ జస్ట్ ఏ డెసిషన్, ఇట్స్ మై కంప్లీట్ క్లారిఫికేషన్ అబౌట్ అవర్ రిలేషన్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నీకు నాకు సెట్ అవ్వదు, లైట్ తీసుకో. మరి ఇన్ని రోజులు మనం గడిపిన మెమరీస్ సంగతి ఏంటి? మెమరీసే కదా, జస్ట్ ట్రాష్ ఇట్ ఆఫ్. గుడ్ బై. సంజు, ఇదివరకు నా లైఫ్లోకి చాలామంది అమ్మాయిలు వచ్చారు, కానీ నీకు కనెక్ట్ అయినట్టు ఇంకెవరికీ కనెక్ట్ అవ్వలేదు. ఇట్స్ మై ప్రామిస్, మన లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా నిన్ను వదిలి వెళ్ళను.
బేబీ 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 ఎన్నిసార్లు చెప్పాలరా? ప్లీజ్ బేబీ ప్లీజ్ ఒక్కసారి. మ్. సో క్యూట్. సంజన, నేను చూసింది నిజమేనా? అప్పుడే ఇంకో దాన్ని పట్టుకున్నాడా? అప్పుడే బోరు కొట్టేశావా? హలో సంజు. ఏంటి, నాకు బాగా జరిగిందని తెప్పడానికి కాల్ చేసావా? నీ సంగతి నాకు తెలీదా? వాడి పాపను వాడే పోతాడు. యూ జస్ట్ బీ స్ట్రాంగ్. అందరూ ఫోన్ చేసేదో నాదే తప్పుందన్నట్టు మాట్లాడుతున్నారు. తప్పుడు మనుషులకి అన్నీ తప్పుగానే కనిపిస్తాయి. వాళ్ళకి నీ జెన్యూనిటీ ఏం తెలుస్తుంది? పట్టించుకోకు, వదిలే. మేనేజర్తో మాట్లాడి 1 వీక్ లీవ్ అప్లై చేస్తాను. ఎక్కడికైనా వెళ్ళిరా. కనీసం నీకు పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. పీస్ఫుల్ లైఫ్ కోసమే వాడిని లవ్ చేశాను, కానీ ఇప్పుడు అదే లేకుండా పోయింది. చూడు సంజు, లైఫ్ ఈజ్ లైక్ ఎ జర్నీ. వచ్చిన వాళ్ళు ప్యాసెంజర్స్ అవుతారు కానీ లైఫ్ పార్ట్నర్స్ అవ్వరు. ఎక్కువ ఆలోచించి హెల్త్ పాడు చేసుకోకు, మ్. సరేనా? ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి. టేక్ కేర్. మ్. నువ్వెప్పుడొచ్చావు? మార్నింగే వచ్చా. పద బయటికి వెళ్దాం. నాకు వచ్చే మూడ్ లేదు. ఎందుకు? ఏమైంది? ఏం లేదు. ఇప్పుడు చెప్తావా చెప్పవా? ఏం లేదని చెప్తున్నా కదా. అఖిల్తో బ్రేకప్ అయిందని నాకు తెలుసు. ఫైనలీ వాడిని లైఫ్ నుంచి వెళ్ళిపోయాడు. బంటి, అవును, వాడు వచ్చినప్పటి నుంచి మాతో ఎవరితోనే మాట్లాడావా? మేము కాల్ చేస్తే లిఫ్ట్ చేసావా? రేపు నీకేమైనా అయితే ఎవరు వస్తారు? మేమే కదా రావాల్సింది. ఇలాంటి రాస్కెల్స్కి ఏదో ఒకటి యాక్సిడెంట్ అయితే బాగుండు. నేను చెప్పిన దాంట్లో తప్పేమో సంజు. మనిషి మన లైఫ్లో ఉన్నా లేకపోయినా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు. ఓహో, కోపం వచ్చిందా? మరి వాళ్ళ లైఫ్లోకి వచ్చినప్పుడు మమ్మల్ని అందరం దూరం పెట్టావు కదా, మరి మాకెంత బాధ వేస్తుంది? బాధ అందరికి వస్తుంది సంజు. అలా వచ్చినప్పుడే మనమేంటో మన వాళ్ళెవరో తెలుస్తుంది. సంజు, ఎందుకు ఏడుస్తున్నావు? అయినా నువ్వెందుకు ఏడవాలి? నిన్ను మిస్ చేసుకున్నందుకు వాడు కదా ఏడవాలి. అన్నయ్య, నేను వాడిని చాలా లవ్ చేశాను రా, కానీ వాడు సంజు, ఈ కాలంలో ప్రేమ ఎప్పుడు పుడుతుందో ఎలా విడిపోతారో ఎవరికీ తెలీదు. అలా అని తప్పు ఒకరి వైపే ఉంటుందని చెప్పను. దేనికైనా కాలమే సమాధానం చెప్తుంది. నువ్వన్నీ మర్చిపోయి కొత్త లైఫ్ని స్టార్ట్ చేయి. కెరీర్ మీద ఫోకస్ చేయి. మేము చూసిన పాత సంజు మాకు మళ్ళీ కావాలి. ఇలా చిన్నపిల్లలాగా ఏడో మాకు. ఈ టైంలో నా పక్కన ఎవరూ లేకపోయినా నువ్వు నాకు తోడుగా ఉంటావన్న ధైర్యం ఇచ్చావు. అన్నయ్య అని పిలిచావు. మరి ఈ టఫ్ టైంలో నీ పక్కన ఉండకుండా ఎక్కడుంటాననుకున్నావు? సరే, జరిగిందంతా మర్చిపో. ఇంతకేమైనా తిన్నావా? లేదు. సరే, అలా బయటికి వెళ్ళి తిందాం పద. నువ్వు ఇలాగే ఇంట్లో ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళి నీ మూడు స్పాయిల్ చేసుకుంటావు. పద దా. హరేష్మా, చెప్పు. హే సంజు, ఈరోజు ఆఫీస్కి వస్తున్నావు అంట కదా? బంటి నాకు విషయం అంతా చెప్పాడు. యూ డోంట్ వరీ.
అవును, మేనేజర్ రాలేదా? తను వెకేషన్కి వెళ్ళాడు. నేనంతా మాట్లాడేశాను. నువ్వు ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయొచ్చు. నీ క్యాబిన్లో అన్నీ అరేంజ్ చేసేసాను. ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. థ్యాంక్స్ అలాట్ రేష్మా. థ్యాంక్స్ ఏంటి, పార్టీ చేసుకుందాం సరేనా? బాయ్. ఓకే బాయ్. మే కమిన్ సార్? యా కమిన్. సార్ పిలిచారంట. కూర్చో, హ్యావ్ యువర్ సీట్. సంజన, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చాక కంపెనీ గ్రోత్ చాలా బాగుంది. దట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్తో సరిపెడదాం అనుకుంటున్నావా? యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ప్యారిస్ ప్రాజెక్ట్. సార్ ఎస్, నువ్వు 1 yearగా చేస్తున్న హార్డ్ వర్క్కి మన కంపెనీ ఇస్తున్న గిఫ్ట్ అనుకో. బట్ సార్, నాకంటే సీనియర్స్ చాలామంది ఉన్నారు. వై మీ? బికాజ్ యు ఆర్ స్మార్ట్. హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ నీది. మన కంపెనీ ప్యాషనేట్ ఎంప్లాయీని అస్సలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ యువర్ వర్డ్స్. బట్ నేను అప్పుడే ఆన్సైట్ వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకు? హలో. హలో సంజన. సంజన, ఆర్ యు దేర్? ఎలా ఉన్నావు సంజన? పర్లేదు. నువ్వు? నాట్ బ్యాడ్ అని కూడా చెప్పలేను. ఐఎమ్ ఇన్ ఏ బ్యాడ్ ఫేస్. ఏమైంది? ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. కెన్ వి మీట్ వన్స్? సరే. హాయ్ అఖిల్. హలో. ఏమైంది? మీట్ అవ్వాలన్నా? యూ లుక్ గుడ్ ఇన్ దిస్ అవుట్ఫిట్. ఫస్ట్ టైం నువ్వు కాంప్లిమెంట్ ఇస్తుంటే తీసుకునే సిచ్యువేషన్లో లేను. సరే, ఏమైంది? బ్రేకప్. ఎప్పుడు? 1 week బ్యాక్. నీకు నచ్చిన అమ్మాయే దొరికిందని విన్నాను. మరి బ్రేకప్ ఎందుకైంది? నా వల్లే. ఏం చెప్తున్నావు? నీ వల్ల ఏంటి? నా ఐడియాలజీకి తనకి మ్యాచ్ అవ్వట్లేదు. రిలేషన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయలేనని చెప్పింది. ఏంటి? ఈ రీజన్కి కూడా ఎవరైనా బ్రేకప్ చెప్తారా? మనిషి మాటల కన్నా ఎఫర్ట్స్కే వాల్యూ ఎక్కువ. అలాగే తను నా నుంచి చాలా లవ్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ నేను తనకు అది ఇవ్వట్లేదని మూవ్ ఆన్ అయిపోయింది. ఏం చెప్తున్నావు అఖిల్? నువ్వు ఎఫర్ట్స్ చూపించకపోవడం ఏంటి? అవును సంజన, ఆ అమ్మాయికి నా ఎఫర్ట్స్ అన్నీ ఫేక్గా కనిపిస్తున్నాయి. ఎంత లవ్ చేసినా యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం మాట్లాడినా నెగిటివ్గానే వినిపిస్తుంది. నేను కూడా ఎంతో భరించి కామ్గా ఉన్నా. బట్ తనకి నేను ఇప్పుడు నచ్చడం లేదు. తనకి స్పేస్ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయింది. అసలు నేను ఏం చేశాను సంజన? డిడ్ ఐ డూ ఎనీథింగ్ రాంగ్? చూడు అఖిల్, ప్రతి అమ్మాయికి అబ్బాయి చూపించేలా కొన్నిసార్లు నచ్చుతుంది, కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. అది వాళ్ళ పర్సెప్షన్. అలా అని నీ లవ్లో ప్యూరిటీ తగ్గకూడదు. అది తనకు అబద్ధంగా పోట్రే అయితే అది తన ప్రాబ్లం, నీ ప్రాబ్లం కాదు. ఇద్దరు మనుషులు కలపడానికి ఒక పరిచయం చాలు. కానీ ప్రేమ పుట్టాలంటే ఒక నమ్మకం కావాలి. అది లేనప్పుడు కలిసున్న మనస్పర్ధలు వస్తాయి. తనకి ఈ విషయం అర్థమయ్యేలా నచ్చ చెప్పు. అర్థం చేసుకోవట్లేదు అంటే నువ్వు మూవ్ అని నీ కెరీర్ మీద ఫోకస్ చేయి. కొన్నిసార్లు ఆన్సర్స్ సైలెంట్గా నీ సక్సెస్తో చెప్తే చాలు. థ్యాంక్స్ అంజనా. నువ్వు రాకపోతే ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయలేక చనిపోవాలనుకున్నా. బట్ యూ కేమ్.
నీకెవరున్నా లేకపోయినా నేనున్నా అని నమ్మొచ్చావు. ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ పోనివ్వలేను. సంజన సారీ సార్, నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. సంజన, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. మళ్ళీ ఎవరికి రాదు ఇలాంటి ఆపర్చునిటీ. సరే, నీకు 2 వీక్స్ టైం ఇస్తాను. నీ డెసిషన్ ఏంటో చెప్పు. అలాగే సార్. ఓకే, యూ మే లీవ్. థ్యాంక్ యూ. చెప్పకిల్. నేను మీ ఆఫీస్ దగ్గర ఉన్నా, మీట్ అవుదామా? హలో వస్తున్నా. హాయ్. సంజు, రా వెళ్దాం. ఎక్కడికి? ఎక్కడికో చెప్తే కానీ రావా? అలా అని కాదు, కొంచెం వర్క్ ఉందంతే. వర్క్ ఎప్పుడూ ఉంటుంది. ఈరోజు ఒక ఇంపార్టెంట్ డే. ఏంటి? యాక్చువల్లీ ఈరోజు నా ఎక్స్ ఎంగేజ్మెంట్ అంట. ఇప్పుడేంటి, తన అకేషన్ని స్పాయిల్ చేయాలనుకుంటున్నావా? నేను ఎందుకు అలా ఆలోచిస్తా? ఐ హ్యావ్ ఆల్రెడీ మూవ్డ్ ఆన్ కదా. మరి తన ఎంగేజ్మెంట్ అని తెలుసుకొని నాకు వచ్చేందుకు చెప్తున్నావు? ఈరోజు తన ఎంగేజ్మెంట్ అని ఇందాకే తెలిసింది. బట్ ఈరోజు నాకు మైక్రోసాఫ్ట్లో జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి జాయినింగ్ ఎప్పుడు? 2 వీక్స్లో. ఎప్పుడు స్టార్ట్ అవుతున్నావు? ఐ హ్యావ్ ఏ ప్లాన్. ఈ 2 వీక్స్ నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది. నాకు నీతో ఉంటే కంఫర్ట్గా, ధైర్యంగా, పీస్ఫుల్గా ఉంటానని ఫీల్ అవుతున్నా. కానీ అఖిల్, నాకు ప్లీజ్ సంజన, ఈ 2 వీక్స్ నాకు తోడుగా ఉండవా? ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్, ప్లీజ్. సరే. అమ్మయ్యా, థ్యాంక్స్ అలాట్. పద వెళ్దాం, వీ హ్యావ్ టు పార్టీ టుడే. నువ్వు అడిగిన బ్లాక్ కాఫీ. బంటి, బంటి. సారీ, లేట్ అయిందా? ఇంకా లేట్ చేయకూడదు అనుకుంటున్నా. ఏ విషయంలో? మన విషయంలో. అర్థం కాలేదు. సంజన, ఒకసారి నిన్ను మిస్ అయ్యి చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ ఇప్పుడు ఆ తప్పు రిపీట్ చేయలేను. ఇన్ని రోజులు నీతో ట్రావెల్ చేశాక మళ్ళీ లైఫ్లో ఏదైనా అచీవ్ చేయగలన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది. ఇన్ని రోజులు ఒక బ్యాడ్ ఫేస్లో ఉన్నా, కానీ నీ వల్ల ఒక అచీవర్లా మారాను. ఆల్ క్రెడిట్స్ గోస్ టు యూ. ఏంటి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. అవును, నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నా లైఫ్లో ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. అది నీకు ఇప్పుడు చెప్పకపోతే నేను తప్పు చేసిన వన్ అవుతాను. ఇలాగే నాకు లైఫ్ లాంగ్ ఉండాలనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ప్రపోజల్ ప్లాన్తో వచ్చావా? ప్రపోజలే, బట్ నాట్ ఓన్లీ ఫర్ లవ్. ఐ వాంట్ టు మ్యారీ యూ. అఖిల్, నీకు ఇప్పుడు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు అర్థం అవ్వట్లేదు. బట్ నాకు తెలిసినంత వరకు నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను. ఒకప్పుడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను, కానీ ఆ ప్రేమకు వాల్యూ లేకుండా పోయింది. నా ప్రేమ నీకు ఓవర్ కేరింగ్గా అనిపించింది. ఒకప్పుడు నీకోసం నా ఇష్టాలు వదిలేసి నీకు నచ్చినట్టుంటే అది నీకు నచ్చలేదు. నువ్వు చాలా ఈజీగానే మూవ్ ఆన్ అయిపోయావు.
త్వరగానే ఇంకో అమ్మాయితో రిలేషన్లోకి వెళ్ళావు. కానీ నేను అప్పుడు ఇప్పుడు ఇంకా ఒంటరిగానే ఉన్నాను. అసలు ఒంటరిగానే ఉండాలని ఇప్పుడే తెలిసొచ్చింది. ప్రేమించడం తప్పు కాదు, కానీ ఎవరిని ప్రేమించామనేది ఇంపార్టెంట్. ఒక అమ్మాయి పడే వరకు మీరు చాలానే ఎఫర్ట్స్ చూపిస్తారు, కానీ ఒక్కసారి యాక్సెప్ట్ చేసేసాక మా ఎఫర్ట్స్ అన్నీ మీకు ఓవర్ కేరింగ్గా అనిపిస్తాయి. ఇక్కడ తప్పు ఎవరిది అని ఎవరు చెప్పట్లేదు, కానీ తప్పు జరగడానికి కారణం మాత్రం ఇద్దరిది. లవ్ అంటే కేరింగ్, సపోర్టింగ్, బట్ దట్స్ నాట్ ఇనఫ్. లవ్ అంటే ఒక ప్రామిస్. అది ఒక్కసారి బ్రేక్ అయితే ఎంత ట్రై చేసినా ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వదు. అంటే నువ్వు నన్ను మళ్ళీ యాక్సెప్ట్ చేయలేనంటున్నావా? యాక్సెప్ట్ చేయటానికి నాకు అసలు నీ మీద ఎలాంటి ఒపీనియన్ లేదు. నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏమైపోతావా అని నీకు ఫ్రెండ్లా తోడున్నా అంతే. ఒకప్పుడు అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే బాగుంటుంది అనిపించేది, బట్ ఇప్పుడు అలా చేస్తుంటే జాలేస్తుంది. లైఫ్ పార్ట్నర్ కావాలంటే పేషెన్స్ ఉండాలి. ఇదేం ఇన్స్టెంట్ మ్యాగీ కాదు కదా, ఆప్షన్స్, చాయిసెస్ చూస్ చేసుకోవడానికి. అమ్మాయిలకి వన్ అండ్ ఓన్లీ అని ఫీల్ అయితే లైఫ్ లాంగ్ కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం. నేను కూడా నిన్ను అలానే లవ్ చేశాను, కానీ అదంతా అప్పుడు, ఇప్పుడు కాదు. నేను ఇంకా నీకు ఇచ్చిన మాట మీదే ఉన్నాను. ఒక ఫ్రెండ్గా నీకెప్పుడూ తోడుగానే ఉంటాను, కానీ నువ్వు అనుకుంటున్నట్టుగా కాదు. ప్లీజ్ సంజు, ఐ లవ్ యూ. ఫర్గివ్ మీ. గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్. ప్లీజ్ అఖిల్, ఇలా ఏ అమ్మాయిని రిక్వెస్ట్ చేసి నీ డిగ్నిటీని పోగొట్టుకోకు. ఇక నుంచి మంచి లైఫ్ లీడ్ చేస్తావని నమ్ముతున్నాను. సంజు ప్లీజ్. అఖిల్, ఇదేం రిజెక్షన్ కాదు. నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. నీ మీద ఒకప్పుడు లవ్ ఉండేది, ఆ చాప్టర్ అయిపోయింది, ఇప్పుడు లేదు, అంతే. నేను అనుభవించిన బాధ నువ్వు అనుభవించకూడదనే నీకు ఇన్ని రోజులు ఒక ఫ్రెండ్లా సపోర్ట్ చేశాను. ఐ డోంట్ హేట్ యూ, ఐ రెస్పెక్ట్ యూ, కానీ ప్రేమ లేదంతే. ప్రేమ దొరికినప్పుడు నీకు వచ్చే బాధ కంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నప్పుడు వచ్చే సంతోషం గొప్పది. సో ప్లీజ్, ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ లవింగ్ ఎనీ అదర్ గర్ల్. టేక్ కేర్. బాయ్.